సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సార్, మొన్న మీరు త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటున్న వీడియోలో చూశాను. అక్కడ కొన్ని విషయాలు మీరు చెప్పనట్టు చెప్పి వదిలేశారు. తరుణ్ గారి అక్కడ ఫారెన్లో చేసిన ఆ పూజ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎంత ఫైన్ కట్టారు, ఏం జరిగింది చెప్పండి. ఏం లేదండి, ప్రతిరోజు తను చాలా భక్తి శ్రద్ధలతోనూ పూజ చేస్తాడు. స్నానం చేసి వచ్చి అక్కడ కూడా ఇక్కడి నుంచి తెచ్చుకుంటాడు దేవుడి బొమ్మలు ఇవన్నీ. సో ఆ రోజున షూటింగ్కి వెళ్ళాలి 7 గంటలకు 7:30కు, తను 6 గంటలకు 6:30కు అప్పుడు రెడీ అయిపోయి, ఐ డోంట్ రిమెంబర్ వెదర్ ఇట్ వాజ్ ఇన్ ది మార్నింగ్ ఆర్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే హారతి ఇచ్చి అగరబత్తి గీశాడు. పైన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి ఉంటాయి కదా, ఆ ఫైర్ అలార్మ్స్, ఈ పొగ వెళ్ళింది, ఫైర్ అలారం ఎక్కడో మోగింది, గబగబా ఫైర్ ఇంజిన్ రావటం, ఫాల్స్ అలారం కింద. సో దానికి ఏదో ఫైన్ కట్టారు. ఎంత కట్టారు? ఐ డోంట్ రిమెంబర్ అండి. మేబీ అప్పుడు ఒక 500 ఫ్రాంక్స్ ఉంటుందేమో, 10 కొంచెం పెద్ద అమౌంట్ కింద లెక్క. అవును. బట్ యూ హ్యావ్ టు ఒబే దేర్ రూల్స్. తర్వాత ఏమన్నారు తరుణ్ గారు ఇన్సిడెంట్ చేసి అదే చాలా స్పోర్ట్ ఆడతా పాడతా కదా చేసింది. త్రివిక్రమ్ కూడా అన్నాడు కదా, నీకు చాలా కాస్ట్లీ పూజ అయిపోయింది. సార్, నువ్వే కావాలి రిలీజ్ తర్వాత సార్ నేను మాట్లాడేది పెద్ద స్టార్లకు కూడా అచీవ్ చేయలేని సక్సెస్ అది. అంటే 100 days సెంటర్స్ కానీ, 175 సెంటర్స్ కానీ, 200 days సెంటర్స్ కానీ నువ్వే కావాలి సినిమాకి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట కేంద్రాలు. సో అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత అంత చిన్న ఏజ్లో తరుణ్ ఎలా తీసుకున్నాడు ఆ సక్సెస్ని? తరుణ్ తర్వాత కూడా తను మంచి సినిమాలు చేశాడు కదండి. నువ్వు మన వీళ్ళ సినిమా చేశాడు కదా, సురేష్ వాళ్ళదే ఒక సినిమా చేశాడు. ఐ థింక్ ఈ డిడ్ రీజనబుల్ వెల్. తర్వాత బహుశా స్క్రిప్ట్ సెలక్షన్లో పొరపాట్లు జరిగి ఉంటాయి, అందుకనే తన గ్రోత్ ఇంకా పైకి వెళ్ళకోకుండా జరిగి ఉంటుందండి. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యువర్ స్క్రిప్ట్ సెలక్షన్. మన చేతుల్లో ఏమి ఉండదంట, యూ హ్యావ్ ఎ డెస్టినీ, దట్స్ వేర్ హీ హాజ్ హర్డ్. సార్, ఎంత కాదనుకున్న తరుణ్ మీరు తీసుకొచ్చిన హీరో, మీ చేతుల మీదుగా వచ్చిన హీరో. యాక్చువల్గా ఆయన ఏ స్థానంలో ఉంటాడు, ఏ రేంజ్కి వెళ్తారో అందరూ ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ వేశారు. బట్ బ్యాడ్ లక్ అది జరగలేదు. ఎప్పుడైనా మీరు ఆయన కలిసినప్పుడు మాట్లాడతారా తరుణ్ ఇలా అయింది? అంటే 3 సినిమాలు చేసాం ఆల్మోస్ట్. నువ్వే కావాలి, తర్వాత నువ్వే అలా చెప్పను, 3 సినిమాలు చేసాం. తర్వాత నేను నా పంతాలు ఫస్ట్ కథ, తర్వాత డైరెక్టర్, తర్వాతే తరుణ్తో చేద్దామని వెతుక్కోవాలి కథ. ఇది కూడా నేను పలానా వాళ్ళతో కథ చేద్దామని ఈ ప్రాసెస్లో రామ్తో సినిమాలు స్టార్ట్ చేశాక 2008 తర్వాత ఇంకా వేరే ఆర్టిస్ట్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. దానికి మ్యాచ్ అయ్యే కథల గురించి చూసుకోవడం. ఇద్దరం కలిసి పెద్దన్న గారు ఇది బాగుంటుందని తనంటే కలిసి చేయడం, అంతవరకు జరిగింది. సో తరుణ్ గురించి మీరు పర్టికులర్గా అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే తర్వాత ఇప్పుడు కూడా నా దగ్గరికి అంత డిమాండింగ్ స్క్రిప్ట్ 2008 ముందు రాలా, తనతోనే చేయాలని. 2003లో అనుకుంటా అలా చెప్పిన లాస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత గౌరీ, ప్రేమంటే ఇంతే, అట్లా 2-3 సినిమాలు చేసాము. ఎప్పుడు కలిసింది లేదు, బయట ఎప్పుడు కలిసింది లేదు. మామూలుగా కలవటానికి హలో అంకుల్ అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. దట్స్ మన నువ్వే రిలీజ్ అప్పుడు కూడా మేము అందరం కలిసి ఒక స్టేజ్ మీద. అవును. సో హీ హ్యాస్ ది సేమ్ లవ్ ఫర్ ఆల్ ఆఫ్ us, వీ హ్యావ్ ది సేమ్ లవ్ ఫర్ హిమ్. నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్, ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఖాళీగా ఉన్నాము, నేను బాగా సిగరెట్లు కాల్చేవాడు ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 గంట కథ చెప్పాడు. అదే నువ్వే కథ. ఓకే, సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి, ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనే మాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఎంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, సినిమా చేయడం జరిగింది. అండ్ నువ్వే సినిమాకి ఫస్ట్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మనకి త్రివిక్రమ్ గారికి. అవునండి. సో మీరు ముందే నమ్మారు, ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, అంతా బాగుంది సార్. రైటర్గా త్రివిక్రమ్కి, డైరెక్టర్గా త్రివిక్రమ్కి
చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రైటింగ్లో ఆయన అప్పటిదాకా చాలా బలంగా ఉన్న వ్యక్తి, డైరెక్షన్కి వచ్చేదాకా కొత్త. ఆ మేకింగ్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురైనాయా? నువ్వే అబ్సల్యూట్గా సమస్యలు ఏం లేవండి. ఒకే ఒక్కటి కొంచెం మెరుగుపడేదేమో క్లైమాక్స్ విషయంగా. అన్ని సినిమాలకి ముందే క్లైమాక్స్ ఆఖరి డైలాగ్ దాకా ఉంటుంది. దీంట్లో కూడా 2-3 క్లైమాక్స్ అనుకున్నాము. దాన్ని పకడ్బందీగా ఇదే చేయబోతున్నాం అనేది అనుకోకుండా చిన్న ఒక 10%, 15% ఎక్కడో ఇది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకి ఇబ్బంది నేను గమనించింది, ఏదైతే త్రివిక్రమ్ బలంగా రాశాడో సీన్ని అంతకంటే బలంగా శాస్త్రి గారు పాటకి సంబంధించిన పాట రాశాడు. అంటే ఏమైంది, అంతకుముందు ఆడియన్స్ చూసేసిన దాన్ని మళ్ళీ పాటలో చెప్తున్నాం మనం. దట్ హ్యాస్ బికమ్ లిటిల్ రిపిటేటివ్. దట్ కుడ్ హ్యావ్ బిన్ అవాయిడెడ్. సో అంటే ఆ సినిమా వి మేడ్ దట్ ఫిల్మ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సో కమర్షియల్గా ఎంత చేసింది, ఎంత డబ్బులు వచ్చినాయి, దట్ నెవర్ మ్యాటర్డ్. వాళ్ళు నూనా నచ్చావు కూడా అంత డబ్బులు తెచ్చింది, ఇంత డబ్బులు తెచ్చింది, ఊరిని జస్ట్ ఫర్ మై లైఫ్ టు సెటిల్ డౌన్, అదే రిఫరెన్స్ ఇచ్చానండి. సో నువ్వే కూడా ఇప్పటికీ ఒక మంచి సినిమాగానే గుర్తుండిపోతుంది. మేబీ దాంతోపాటు రిలీజ్ అయిన ఇడియట్ అనే సినిమా రిలీజ్ అయింది, మేబీ సిమిలర్ పాయింట్. అది కమర్షియల్గా ఎక్కువ చేసిందండి. ఎందుకంటే ద వే ఇట్ వాజ్ ప్రజెంటెడ్ బై పూరి వాజ్ టు మేక్ ఆల్ ది ఆడియన్స్ గో ఫర్ ఇట్, కింద సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా. వెరాజ్ దీంట్లో టచ్ ఆఫ్ క్లాస్ ఉంటుంది. అవును, ముఖ్యంగా ఫాదరు డాటర్ రిలేషన్ అద్భుతంగా ఎస్టాబ్లిష్. సో ఇన్ మై ఒపీనియన్ ఫర్ ది ఫ్యామిలీ ఆడియన్స్ దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ వాట్ వీ చోజ్. ది అదర్ డే ఆల్సో వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో నువ్వే అంటే అది కూడా ఒక గౌరవం తీసుకొచ్చే, రెస్పెక్ట్ తెచ్చే ఫిల్మే అది. సో ఫిల్మ్ మేకింగ్ అప్పుడు త్రివిక్రమ్ కి టోటల్గా చక్కగా అందంగా ఆడతా పాడతానే చేసుకున్నాం మనం. ఎందుకంటే ఆల్రెడీ 2 సూపర్ హిట్ ఫిల్మ్స్తో ట్రావెల్ ఉంది మాది. ప్లస్ తరుణ్ ఇంట్లో వాడే. సో శ్రేయ కూడా కలిసిపోయింది. చాలా హ్యాపీ జర్నీ అనండి. సార్ నాకు ఈ సినిమా గురించి ఒక డౌట్ ఉంది. ప్లీజ్. కొంతమంది దీన్ని కంప్లైంట్గా కూడా చెప్పున్నారు. సో మీ ముందు పెడుతున్నాం. సినిమా క్లైమాక్స్ సార్, ముహూర్తానికి పెళ్లి జరగలేదని చెప్పి ఫాదర్ మారిపోవడం అనేది చాలా కన్విన్సింగ్గా లేదు అని కొంతమంది చెప్పిన మాట. మీరు దీనికి అగ్రీ చేస్తారా? అందుకే నేను మీతో చెప్పింది 2-3 క్లైమాక్స్లు అనుకున్నాం. అప్పుడు మేము బలంగా ఇది చేద్దామని అక్కడెక్కడో చిన్న ల్యాప్స్ ఉంది. ప్రాబ్లీ దట్ కుడ్ బి సమ్ ఏ ఫ్యాక్టర్ వై ఇట్ డిడ్ నాట్ బికమ్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్. ఏదైనా అదే కదా బలం కావాల్సింది. ఒక అద్భుతమైన పాట ఉంది అక్కడ. అవును, పదే నువ్వే కావాలంటుంది, పదే నా ప్రాణం. ఈ మ్యాజిక్లో అది కొంచెం క్లైమాక్స్ అంత బలంగా లేదు ఉన్నమాట వాస్తవం మీరు అన్నది. ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే అది కూడా ఇట్లా సరసనే చేరేది, కొంచెం కింద ఉండేది కాదు అది. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరు అనుకున్న వేరే క్లైమాక్స్ ఏదైనా చెప్పగలరు? లేదు, నేను అనుకున్న క్లైమాక్స్ ఏదైనా మీరు లేదు, ఏదైనా త్రివిక్రమ్ రాసిన క్లైమాక్స్లే. వాటిలో ఏదైనా మీకు గుర్తుందా? నాకు గుర్తులేదు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.